దయ్యం పోరు. రంగాపురం అనే చిన్న పట్టణంలోని ప్రభుత్వ కచేరీలో పనిచేసే కైలాసం అనే యువకుడికి పల్లె గ్రామంలోని కాత్యాయని అనే అమ్మాయితో కొత్తగా పెళ్ళయింది. అయితే 2-3 నెలల ప్రయత్నం తర్వాతనే అతడికి పట్టణానికి కాస్త పెడగా తక్కువ మధ్యలో ఒక పాతకాలపు ఇల్లు దొరికింది. ఇల్లు దొరకగానే కైలాసం భార్యను పట్టణానికి తీసుకువచ్చాడు. అతడు అద్దెకి తీసుకున్నది 3 గదుల ఇల్లు. భార్య పుట్టింటి నుంచి సారిగా సామాను తెచ్చింది. కైలాసం ఆమెతో ఇల్లు సర్దుకోమని, రాత్రి భోజనానికి ఒక స్నేహితుడింటికి వెళదామని చెప్పి తాను కచేరీకి వెళ్ళిపోయాడు. భర్త ఇటు వెళ్ళగానే కాత్యాయిని ముందు గదిలో కుర్చీలు వేసి కిటికీలకు తెరలు కట్టింది. రెండో గదిలో పందిరి మంచం, బట్టల బీరువా, గోడకు నిలువుటద్దం అమర్చింది. మూడో గదిలో కుంపటి, వంటపాత్రలు సర్దింది. ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి సాయంకాలమైంది. ఆ తర్వాత కాత్యాయిని శుభ్రంగా స్నానం చేసి ముందు గదిలో ఉన్న కుర్చీలో కూర్చొని నింపాదిగా జాజి మొగ్గల మాల కడుతూ ఉండగా కోతి ఒకటి కిచకిచమంటూ కిటికీలోంచి లోపలికి దూకింది. కోతిని చూసి భయపడి కాత్యాయిని కుర్చీలోంచి లేవబోయేంతలో కోతి ఒక ఆడదయ్యంగా మారి ఏదో రాక్షసిని చూసినట్టుగా ఎందుకా భయం అంటూ కసిరి, 25 ఏళ్ల క్రితం నా బంగారం అమ్మి ఈ ఇల్లు కొన్నాను. మా ఆయన తాగుళ్లకు, జూదాలకు ఈ ఇల్లు అమ్మేయాల్సి వచ్చిందనుకో. అయినా ఈ ఇంటి పనులన్నీ నా ఇష్ట ప్రకారమే జరగాలి అని గెంతి కుర్చీలో కూర్చుంది. కాత్యాయిని భయంతో కంపించిపోతూ దయ్యం కేసి చూస్తూ అలాగే నిలబడిపోయింది. దయ్యం విసుగ్గా, బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడిపోయావేం? వచ్చిన వాళ్లకు పలహారం అది ఇచ్చి సత్కరించాలనే ఇంగిత జ్ఞానం లేదు అంది. కాత్యాయిని అలా వణుకుతూనే వంటగదిలోకి వెళ్ళి పుట్టింటి నుంచి తనతో పాటు తెచ్చుకున్న సున్ని ఉండలు, అరిసెలు ఒక పళ్ళెంలో పెట్టి తెచ్చి దయ్యానికిచ్చింది. దయ్యం లొట్టలు వేస్తూ వాటిని తిని ఇల్లంతా ఒకసారి కలియచూసి, హవ్వా, ఇది ఇల్లా వల్లకాడా? ఇదేం సామాను సర్దుకోవటం? నా మొహం, నేను చెప్పినట్లు సర్దేవంటే నీ మొగుడు నిన్ను తెగ మెచ్చుకుంటాడు అంటూ ముందు గదిలో వంటపాత్రలు, కుంపటి, రెండో గదిలో కుర్చీలు, వెనక మూడో గదిలో పందిరి మంచం సర్దమంది. అలా సర్దితే బాగుండదు అని కాత్యాయిని నచ్చజెప్పబోతే దయ్యం కస్సుమని, నేను చెప్పినట్లు సర్దు, పైకి కనబడుతున్నంత మంచిదాన్ని కాను నేను, జాగ్రత్త అంది. హడిలిపోయిన కాత్యాయిని దయ్యం చెప్పినట్టుగా ఇల్లు మళ్లీ సర్దింది. అంతలో వీధిలో కైలాసం వస్తున్న అలికిడి విని, నా సంగతి నీ మొగుడి దగ్గర నోరు జారకు, తెలుసుగా నేను అట్టే మంచిదాన్ని కాను అంటూ మళ్లీ కోతిగా మారి కిటికీలోంచి బయటికి దూకింది దయ్యం. కైలాసం ఇంట్లోకి వస్తూనే కాత్యాయిని ఇల్లు సర్దిన తీరు చూసి నిర్ఘాంతపోయి, నీకేమన్నా మతిపోయిందా? ఎవరైనా ఇల్లు ఇలా సర్దుతారా అంటూ కాత్యాయనిని గట్టిగా కోప్పడి తానే సామానును సర్దవలసిన చోట జాగ్రత్తగా సర్దిపెట్టడం ప్రారంభించి ముగించేసరికి బాగా పొద్దుపోయింది. అంత రాత్రివేళ మిత్రుడి ఇంటికి భోజనానికి వెళ్లడం మర్యాద కాదు అని కైలాసం ఇంత మజ్జిగ దాగి పడుకున్నాడు. కాత్యాయిని అతడికి దయ్యం గురించి చెప్పబోయి దాని హెచ్చరిక గుర్తుకు వచ్చి మెదలకుండా ఊరుకుంది. ఆ రోజు పొద్దుపోయి లేచిన కైలాసం స్నానం చేసి కచేరీకి బయలుదేరుతూ, మధ్యాహ్నం భోజనానికి వస్తాను, వంట త్వరగా ముగించు అని కాత్యాయినికి చెప్పి వెళ్ళిపోయాడు. కాత్యాయిని వంట ఆరంభించిందే ఆలస్యం. దయ్యం కిటికీలోంచి కోతిలాగా దూకి దయ్యంగా మారి కాత్యాయిని పక్కనే పీట వేసుకుని దర్జాగా కూర్చుని కాత్యాయిని చేత బలవంతంగా పప్పులో చక్కెర, పులుసులో దోసెడు కారం, గుప్పెడు ఉప్పు వేయించింది. వంకాయ కూర ముక్కలు వేపకుండానే ఇంత కారం కలిపించి మూత పెట్టించేసింది. తను మాత్రం కాత్యాయిని చేత కమ్మని వంట వండించుకు తిని మళ్లీ కోతిలాగా మారి ఒక్క గెంతును కిటికీలోంచి బయటకు దూకింది. మధ్యాహ్నం మంచి ఆకలి మీద వచ్చిన కైలాసం కాత్యాయిని వడ్డించిన కూరలు నోట పెడుతూనే మండిపడి, ఇది వంట కాదు, ఎండు చెత్త, నా కర్మకొద్దీ నిన్ను కట్టుకున్నాను అంటూ అరిచి పళ్ళాన్ని విసిరికొట్టి వెళ్ళిపోయాడు. కాత్యాయిని గుడ్ల నీరు కక్కుకుని వంటగది శుభ్రం చేసుకుంది. ఇలా 2 వారాల పాటు ఆడదయ్యం ఆమెను ఏడిపించుకు తింటుంది. అది ఆమె చేతి పిచ్చి పనులు చేయించి భర్త చీవేట్లు పెట్టేలా చేసి అది చూసి ఆనందపడేది. ఆడదయ్యం పోరు పడలేక విసిగిపోయిన కాత్యాయిని ఒకరోజు రాత్రి కైలాసంతో 4 రోజుల పాటు పుట్టింట ఉండి వస్తాను అంది. మహారాజుగా వెళ్ళు,
నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అన్నాడు కైలాసం. చిక్కిపోయి తిరిగి వచ్చిన కూతుర్ని చూసి కాత్యాయని తల్లి, ఇలా అయిపోయావేం తల్లి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. దయ్యం విషయం తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు హడలిపోయి బెంగపడతారని ఆమె ఆ విషయం వాళ్లకు చెప్పదలచలేదు. అయితే ఆ సాయంత్రం పొలం నుంచి వచ్చిన అన్న ఆంజనేయులు గుచ్చి అడగ్గా జరిగిందేంటో అతడికి చెప్పేసింది. అంతా విన్న ఆంజనేయులు తల పంకించి, చెల్లి, నువ్వేమీ దిగులు పడకు, ఒకే ఒక్క వారం రోజుల్లో ఆ ఆడదయ్యం పీడ విరగడ చేసేస్తాను అన్నాడు. మర్నాటి సాయంత్రం ఆంజనేయులు పట్నం వెళ్ళి కచేరీలో కైలాసాన్ని కలుసుకున్నాడు. కైలాసం బావమరిదిని చూస్తూనే కోపంగా, ఏం బావా వచ్చావు? నీ మతిలేని చెల్లెలు ఇల్లు వదిలేక నేనెలా ఉన్నానో చూసి నవ్విపోదామనుకున్నావా అని అడిగాడు. ఆంజనేయులు శాంతపడమన్నట్లు కైలాసం వీపు తట్టి బయటకు తీసుకుపోయి దయ్యం గురించి వివరంగా చెప్పాడు. ఆ దయ్యాన్ని 7-14 ఊళ్ళు దాటి పారిపోయేలా చేస్తాను, నువ్వు మాత్రం నేను చెప్పినట్లు చెయ్యి అని బావకు చేయవలసిందేమిటో వివరించాడు. తర్వాత అతని ఇంటికి పోయి మర్నాడు సూర్యోదయంతోనే కాత్యాయన్ని అత్తవారింటికి ప్రయాణం కట్టించి తను చేయవలసిందేమిటో ఆమెకు వివరంగా చెప్పాడు. కాత్యాయని తిరిగి ఇంటికి రాగానే దయ్యం కోతి రూపంలో కిచకిచా అంటూ అట్టహాసంగా కిటికీలోంచి ఇంట్లోకి దూకి వెంటనే దయ్యంగా మారి, నువ్వు పుట్టింటనే ఉండిపోతావేమో అని చాలా దిగులు పడ్డాను. సరే, మీ ఆయన మధ్యాహ్నం భోజనానికి వస్తాడు కదా, నన్ను ఆకలి కాల్చేస్తున్నది, వేగిరం మీ ఆయన వంట నా వంట ముగించు అంటూ తొందర పెట్టసాగింది. మధ్యాహ్నం భోజనానికి వచ్చిన కైలాసం పల్లెం ముందు కూర్చొని, ఆహా, అద్భుతమైన వంట, అమోఘమైన రుచి అంటూ వచ్చే వాంతిని కూడా కష్టపడి ఆపుకుని కాత్యాయని వండిన కూరలన్నీ తిన్నాడు. రాత్రికి దయ్యం చెప్పినట్లుగా కాత్యాయని స్నానానికి చన్నీళ్లు తోడినప్పుడు, ఆహా, చన్నీళ్ళ స్నానం సర్వరోగహరం, శరీరానికి చలవా అని వైద్యుడు దానయ్య ఉట్టినే చెప్పాడా, ఎంత హాయి అంటూ స్నానం ముగించాడు. ఆ రాత్రి మంచం మీద దుప్పటికి బదులు కాత్యాయని గొంగలి పరిస్తే, మంచి పని చేశావు, ఈ మండు వేసవిలో గొంగలి నిద్ర చాలా సుఖంగా ఉంటుంది అంటూ కైలాసం భార్యను మెచ్చుకున్నాడు. ఇదంతా చూసి మండిపోయిన దయ్యం మర్నాడు కాత్యాయనితో, నీ మొగుడు ఆడంగిరేకుల వాడిలా మారిపోయాడేం, పెళ్ళాం ఏం చేసినా గంగిరెద్దులా తల ఊపేయడమే, చి అంటూ మెటికలు విరిచింది. ముందే అనుకున్న విధంగా ఆంజనేయులు ఉదయం వేళ కాత్యాయని వాళ్ళింటికి వచ్చాడు. అతన్ని చూస్తూనే కైలాసం వంటగదిలో ఉన్న కాత్యాయనికి వినపడేలాగా, ఇదిగో మీ అన్నయ్య ఆంజనేయులు వచ్చాడు అంటూ కేకపెట్టాడు. ఆ రోజు చీకటితోనే కాకి రూపంలో ఇంటి అటక మీద ఎక్కి కూర్చున్న దయ్యం ఇదంతా గమనిస్తూనే ఉంది. భర్త కేక విన్న కాత్యాయని, ఇక్కడ పనిలో ఉన్నాను, ఆంజనేయులు అన్నయ్య ముందుగా చెప్పా పెట్టకుండా ఎంత హఠాత్తుగా వచ్చాడేం అంది గట్టిగా. దానికి ఆంజనేయులు పెద్దగా, మరేం లేదు చెల్లి, ఆ మధ్య కరణంగారి చిన్న కోడల్ని దయ్యం ఒకటి పీడించసాగింది. దాన్ని నిన్న సాయంత్రం పట్టి భూస్థాపితం చేసేందుకు సీసాలోకి నెట్టి బిరడా బిగించబోతుంటే, బాబోయ్, నాకు తోడుగా మరొక ఆడదయ్యం కావాలంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. దానిమీద జాలి కలిగి మరొక ఆడదయ్యం కోసం వెతుకుతూ ఇటొచ్చాను అన్నాడు. ఆంజనేయులు చెప్పిన పట్టిన భూతాన్ని భూస్థాపితం అన్న మాటలు వింటూనే అటక మీద కాకి రూపంలో ఉన్న దయ్యం కావుమంటూ ఎగిరి కిటికీలోంచి బయటకు దూరి అక్కడికి 7 ఆమడల దూరంలో ఉన్న అడవికేసి పారిపోయింది. ఇది చూసి కైలాసం పరమానందం చెంది ఆంజనేయులు చేతులు పట్టుకుని, క్షమించు బావా, అసలు సంగతి తెలియక నీ చెల్లెలికి మనస్తాపం కలిగించి బాధపెట్టాను అన్నాడు. ఆ రోజు నుంచి వాళ్ళకి దయ్యం పోరు వదిలింది. దాంతో సుఖంగా కాలం గడపసాగారు. కథ సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.